వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లూటీ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన 7 సభ్యుల ముఠా దోపిడీకి పాల్పడిందని పోలీసులు తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా వరంగల్ సిసిఎస్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గోల్డ్ టోర్నమెంట్స్ దొంగతన చేసి ఒక టీం తీసుకువెళ్లారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు ఒక టీం ఫార్మ్ చేసి ఈ టీం సూపర్విజన్ డీసీపీ జనగాం రాజామోహన్ నాయక్ గారికి ఆధ్వర్యంలో 10 టీం మనం ఫార్మ్ చేశాము. ముగ్గురు ఏసీపీ గారు, ఏసీపీ నర్సంపేట్, ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య గారు, వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ స్పెషలీ గ్రేవ్ కేసుకి. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా మనము ఏసీపీ నర్సంపేట్ కిరణ్ గారు, తర్వాత ఏసీపీ క్రైమ్, ఈ ముగ్గురు టీం వాళ్ళ పరిధిలో ఒక 10 ఇన్స్పెక్టర్స్కి టీం తయారు చేసి ఈ క్రైమ్ డిటెక్షన్కి పంపడం జరిగింది. వాళ్ళ హార్డ్ వర్క్తో ఈరోజు ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒఫెన్స్లో టోటల్ 7 మెంబర్స్కి భాగీదారి ఉండేవాళ్ళు. వాళ్ళు 2 చోట్ల నుంచి ఉండేవాళ్ళు. ఒకటి బదాయూं యూపీ నుంచి, సెకండ్ బుల్డానా మహారాష్ట్ర నుంచి. సో 4 మనిషి యూపీ నుంచి, 3 బుల్డానా నుంచి కలిసి ఈ ఒఫెన్స్ చేశారు. టోటల్ 7 మెంబర్స్. ఈ ఒఫెన్స్ లో వాళ్ళు వాడుకున్న వెహికల్ మనకు మెయిన్ గా సస్పెక్ట్ దొరికింది. అదే లింక్ తో ఈ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ తర్వాత ప్రాపర్టీ కొంత రికవరీ కూడా జరిగింది. దాదాపు 2.5+ kg గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ కూడా చేయడం జరిగింది.